Can anyone tell me how come India, the full form of India, acronym of India, INDIA? చెప్పగలుగుతారు ఎవరైనా? ఇండిపెండెంట్ ఇండియా డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్. ఆగస్ట్ లో ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి మనకు ఆ నేమ్ అన్నది వచ్చింది. ఇండిపెండెంట్ ఇండియా డిక్లేర్డ్ ఇన్ విచ్ మంత్? ఇన్ ఆగస్ట్. విచ్ ఇయర్? 47, right? So if you go back to 1800s, how India was, how Indians were, okay, how Indians were treated. Were we treated very respectfully? Manakanta respect undenappudu before independence. I'm talking about how this the transformation has occurred, how we are now and how we were ages back, some ages back, right? Our forefathers, how much they struggled. This is the day where we need to remember those people. Okay, there were no independence, there were no freedom at all, and they were not allowed to. మనం పోల్చలేము, పోల్చకూడదు కూడా. అంత గొప్ప సంస్కృతాన్ని మనకి ఇచ్చారు, అంత గొప్ప కంట్రీని మన చేతిలో పెట్టినప్పుడు యూ నీడ్ టు రియల్లీ ప్రౌడ్, వెరీ ఫీల్. ఆ పేట్రోటిజం అన్నది మనకి రేపటి నుంచి మన నరాల్లో ఉండాలి. నేను ఇండియన్ని, నాలో క్వాలిటీస్ ఇలా ఉండాలి. నేను బయటికి వెళ్తే స్కూల్ బయటికి వెళ్తే నన్ను చూసి ఫలానా స్కూల్ వాళ్ళు అనుకోవాలి. అది ఒట్టి ఇక్కడే కాదు, మనం రేపటి రోజు జాబ్ చేయడానికి ఇంకెక్కడ జాయిన్ కావచ్చు. You may go to some other country to work over there. When you represent your Indian country in some other country, మనకున్న క్వాలిటీస్ కి మనం రిప్రజెంట్ చేయాలి కదా. చూడగానే మన వివేకానంద గారు వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడారు, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు represent your country. When you go out, when you attend in some other competitions, in some other schools, anywhere you go, once you step out of it, others bypasses చూడగానే అమ్మో వీళ్ళు మోడల్ స్కూల్ పిల్లలు ఇంత డిసిప్లిన్ గా ఉన్నారు, ఇంత యాక్టివ్ గా ఉన్నారు, లేదా ఇంత బాగా చదువుతున్నారు అన్న ఇంప్రెషన్ బై డిఫాల్ట్ రావాలి వాళ్ళకి, బయట తిట్టుకోవడం కాదు. సో టిల్ నౌ వాట్ వీ హ్యావ్ ఆల్ ది నెగటివ్ చెప్తున్నారు కదా, ఏదైతే నెగిటివ్ అదంతా తీసేస్తారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మళ్ళీ 15th ఆగస్ట్ కి ఆల్ దిస్ నెగిటివ్స్ షుడ్ చేంజ్ ఇంటూ పాజిటివ్. దట్ మా మోడల్ స్కూల్ పిల్లలతో మనం పెట్టుకోకూడదు, వాళ్ళు చాలా పవర్ఫుల్ అన్నట్టుగా రావాలి. అంటే ఫైటింగ్ లో కాదు, బయట అక్కడ పెట్రోల్ బంక్ లో కొట్టుకునేటట్టు కాదు. ఓకే, సో బీ కేర్ఫుల్, be cheerful all the time, have a smiling face on your face, because this age will not come again. Even if I want to celebrate like you wearing that dress, I cannot. I cannot go back to my school, I cannot go back with my friends, I cannot celebrate it. మీకున్న ఈ అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ ఫస్ట్ థింగ్ ఈజ్ యూ నీడ్ టు రెస్పెక్ట్. 10th క్లాస్ 550 to 570 మధ్యలో 570 ఏవో వచ్చిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తామని మా అమ్మగారి పేరు మీద ప్రైజ్ మనీ ఆమె జ్ఞాపకార్థం ఇస్తామనేటువంటిది అనౌన్స్ చేశాం. అయితే మన దగ్గర 7 మెంబర్స్ వచ్చారు మొత్తం కూడా. ఆ 7 మెంబర్స్ లో 6 మెంబర్స్ వేరే కాలేజెస్ లో జాయిన్ అయ్యారు. నిన్నటి రోజున మేడంతో డిస్కషన్ చేసిన తర్వాత విషయం ఏంటంటే వాళ్ళు మన దగ్గరే ఉండి సస్టైన్ అంటే ఇక్కడే స్కూల్ కి మంచి పేరు తీసుకొచ్చి ఇక్కడే ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది బాగుంటుందని చెప్పేసి మేడం గారి మధ్యలో చర్చ జరిగినప్పుడు అనుకున్నాం. సో ఆ పరంగా ఈరోజు మన దగ్గర పాఠశాలలో చదువుతున్నటువంటి కావ్యశ్రీ 554 సాధించడానికి గాను ఉపాధ్యాయులు అందరి చేతుల మీదుగా, ప్రిన్సిపల్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా నా పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళ నాన్నమ్మ పేరు మీదుగా 2000 ప్రైజ్ మనీ వాళ్ళ చేతుల మీద ఇవ్వాల్సిందిగా మరొకసారి కోరుతూ థ్యాంక్ యూ. ఉపాధ్యాయులకు పాల్గొనాల్సిందిగా టీచర్స్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.